సార్ నమస్తే అండి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి 2019కి ముందేమో జై అమరావతి ఇక్కడే రాజధాని పెడతామని చెప్పి మాట్లాడాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలు ఆటాడాడు. నిన్న ప్రెస్ మీట్లు కూడా మాట్లాడుతూ అసలు రాజధాని పేరు ఎత్తకుండా అమరావతి పేరు ఎత్తకుండా సోకాల్డ్ రాజధాని అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి మాటలో మర్మం ఏంటనుకో ఏమనుకోవచ్చు అసలు? అసలు అమరావతి అనేది కక్ష అండి ఆయనకి. అసలు మేము చెప్పాలంటే ఆయనకి అసలు మైండ్ పోయింది. అసలు చెప్పాలంటే పిచ్చెక్కి మాట్లాడినట్టు ఉంది. అదే అసలు నదిలో ఏందండి, అమరావతి నదిలో కట్టిన మాట మాట్లాడాడు. అసలు ఇది ఆయనకి అసలు ఎన్జిటి వాళ్ళు అంత పిచ్చోళ్ళు అయ్యి ఎన్జిటి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారండి. ఆయన ఇల్లు కట్టుకుంది అక్కడ కృష్ణానదికి ఒడ్డున 2 కిలోమీటర్లు కూడా లేదు. మామూలుగా 6 కిలోమీటర్ల దూరంలో సచివాలయం కానీ ఏదైనా కానీ ఎన్జిటి ద్వారాగా పర్మిషన్ ద్వారా కట్టుకున్నారు. ఇంకో మాట కూడా అన్నాడు, ముఖ్యమంత్రి ఆడుంటే ఆడ రాజధాని అంటాం. మరి నేను లండన్ పోయాడు అనుకోండి మందుల కోసం, మరి అక్కడ రాజధాని అయిద్దా? అసలు ఈ మాటలు ఏందో అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు కలువ చేసుకోవాలని అంటాడు. మరి నదులు అమ్మట సముద్రాలు అమ్మట లేవా రాజధానులు? ఇప్పుడు మూసీ నది అమ్మట హైదరాబాద్ లేదా? సబర్మతి నది అమ్మట గాంధీనగర్ లేదా? కోల్కతా హుగ్లీ నది అమ్మట లేదా? ఇటువంటి నదులన్నీ ఇవన్నీ ఉండి మరి సముద్రం ఒడ్డునే కదండి. ముంబై ఉంది, చెన్నై ఉంది, సముద్రం ఒడ్డునే కదా. ఇన్ని రకాలుగా ఉండగాని ఇప్పుడు ఉదాహరణకు సింగపూర్ ఉందండి, చుట్టూతో సముద్రమే, అభివృద్ధి చెందలేదా సింగపూరు? సిడ్నీ ఉంది, సముద్రం అమ్మటే కదా. నెదర్లాండ్ అనేది సముద్రం కంటే కూడా లోతైన ప్రాంతంలో ఉంది, మరి ఆ దేశంలో బతకట్లేదా? అసలు ఇటువంటి మాటలు ఏంటంటే మాకేం అర్థం కావట్లేదండి. 5 సంవత్సరాలు మరి పరిపాలన ఎట చేశాడు అసలు? ఎప్పుడైనా కానీ అమరావతి ఎక్కడైనా మునిగినట్టు కానీ ప్రజలు ఎక్కడైనా చనిపోవటం కానీ ఎక్కడైనా జరిగిందా? ఏమి మాట్లాడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఈయనకి అసలు మైండ్ పోయిందండి చెప్పాలండి. అసలు మైండ్ పోయి మాటలు మైండ్ పోయి తడ చెప్తే ఏ రకంగా ఏం లేదు. ఎందుకంటే రేపు సెకండ్ పూలింగ్కి 7 ఊళ్ళు 1666 ఎకరాలు ల్యాండ్ పూలింగ్కి ఇస్తున్నారండి. ఆ రైతులను భయభ్రాంతులు చేసి వాళ్ళని ఇవ్వకుండా చేయాలా? రేపు బడ్జెట్ సమావేశాల్లో చట్టం చేస్తున్నారు అమరావతి మీద. ఆ చట్టం ఏదో రకంగా ఆపాలా? ఇటువంటి కుతంత్రాలు తప్పితే వేరే రకంగా ఏం లేదు. ఈయనకి అసలు బాగు చేయడం అనేది చేత కాదండి. నాశనం చేయటం అంటే అసలు లెక్కే లేదు. ఇటువంటి పనులు ఇటువంటి వ్యవహారాలు చేపట్టే నీకు 11 సీట్లకు పరిమితం చేశారు. నువ్వు ఇంకెట్లాగే మాట్లాడావు అనుకో, రేపు వచ్చేది ఇంక నీకు గుడ్డు సున్నానే. కనీసంగా నువ్వు గెలవలేక ముందే తెలుసుకో. ఇటువంటి మాటలు మాట్లాడబట్టే నువ్వు అధికారంలో రాలేకపోయావు, 11 సీట్లతో పరిమితం అయ్యావు. ఇటువంటి మాటలు మాట్లాడావు అంటే ముందు అంటే మన రాష్ట్రానికి రాజధాని అవసరం లేదండి. రాష్ట్రానికి రాజధాని లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడి ఈ వామ్మో అసలు ఈ మాటలు ముందు మాకు మైండ్లు పోతున్నాయండి. ఇటువంటి మాటలు ఇప్పుడు రోడ్డు పిచ్చుకుపోతుంటే ఆ పిచ్చుకుచ్చోళ్ళు మనిషి లేని దాక్కున్నట్టుగా ఆయన మాటలు మేము భయపడి దాక్కోవాల్సి వస్తుంది. అసలు చెప్పాలంటే ఏది ఏమైపోయినా కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మటుకి రాబోయే రోజుల్లో వైసీపీ గ్యారంటీగా కనుమరుగైపోతుందని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అంటే సార్ ఓ పక్కన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అసలు రోడ్లు లేవు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అలాంటి చోట అసలు మనకు రాజధాని అవసరమా? రాజధాని అసలు దేనికి అక్కడ అని చెప్పి ఒక మాట మాట్లాడతాడు. మరో పక్కేమో అసలు ఇక్కడ భూగర్భ జలాల్లో అమరావతి రాజధాని కడుతున్నారు, అది అవసరమా అని చెప్పి కూడా సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా మాట్లాడుతాను. అసలు ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు? అసలు భూగర్భ జలాలు ఏంటండి, మేము పుట్టిన కాడి నుంచి బ్రహ్మాండంగా మేము ఎక్కడ మునిగిపోయినట్లేదు, ఏం లేదు. ఈ 5 సంవత్సరాలు ఎట్లా పరిపాలన చేశాడు? ఈ 5 సంవత్సరాలు కూడా అమరావతి ముంచాలని చెప్పి కొండవీటి వాగు కానీ పాలవాగు కానీ తీయకుండా ఆఫ్ చేసినాడు అండి. మొత్తాన్ని కనీసం బొచ్చి మట్టి తీయకుండా అమరావతిని ముంచాలి ఏదో రకంగా చేయాలని చెప్పి చాలా కుళ్ళు కుతంత్రాలు చేశారు. ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడాడు. ఇప్పుడు అన్నమయ్య గేటు కొట్టిపోయి ఎంతమంది చనిపోయింది ఆ జనానికి తెలుసు. పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టిపోతున్నాం, అది సంవత్సరాల తరబడి ఆ గేటు ఏర్పాటు చేయలేకపోయాడు. ప్రకాశం బ్యారేజీ దగ్గర ఇప్పుడు లేదండి ఆ కరగట్ట కమలాసని ఆడుండాడు. కానీ చంద్రబాబు గారు ఇల్లు ముంచాలి అమరావతి ముంచాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్రయత్నాలన్నీ ఊరకనే నాశనం అయిపోయినాయి. అక్కడ ఉన్నదేమో ప్రజావేదిక, జనం సొమ్ముది ప్రజావేదిక కూల్చి ఇప్పుడు కూడా ఆపరనే ఉండే ఆ శిథిలాలు మొత్తము. ఈయన చేసినవి మొత్తం అమరావతి కాదండి, ఆంధ్రప్రదేశ్ విధ్వంసం తప్పితే ఎక్కడైనా కానీ ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిన పాపం లేదు. భోగాపురం కష్టపడి అన్ని రకాలు చేస్తున్నామో అది నాదే అన్నాడు. మరి అంత ముంగలు ఈయనే అన్నాడుగా. ఒకసారి ఎయిర్పోర్ట్ ఉంటే వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరమా? ఎర్రబోసరాని కాడికి రాని దగ్గరికి ఎయిర్పోర్ట్ అవసరం అన్న నోటి మీదే మా నాయకుడే క్రెడిట్ అని చెప్పి జనాలు చెప్పుకుంటున్నారు. అంటేనేమో బాబు గారు చేస్తేనేమో క్రెడిట్ మీద, చేయకపోతేనేమో బాబు గారు చేయట్లేదు అంటావా? ఇది ఎక్కడ పాపం అండి అసలు? కరెంటు బిల్లులేమో ఓరకు ఇష్టం వచ్చినట్టు పెంచేసావు. కరెంటు బిల్లు బాబు గారు తగ్గిస్తున్నాడు, 1/1 చేస్తున్నాడు. నువ్వు కనీసంగా ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చావా టయానికి? పెన్షన్దారులకు ఇచ్చావా జీతాలు ఏదన్నా కానీ? నువ్వు ఎప్పుడు ఏమి టయానికి ఇవ్వగలిగావు? బాబు గారు వచ్చిన దగ్గర నుంచి 1వ తారీఖు తోటి
జనాలందరికీ ఉద్యోగస్తులు కానీ టీఏలు కానీ డిఏలు కానీ పోలీసు వాళ్ళకి సైకిల్ అలవెన్స్తో సహా అందరికీ కరెక్ట్గా పడుతున్నాయి. ఇటువంటి మాటలు కనుక మాట్లాడుకోపోతే కనుక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కనుమరుగవటం ఖాయమండి. అంటే ఏం సార్ జగన్మోహన్ రెడ్డి పక్కన చంద్రబాబు ఏమో అమరావతిలో నేను ఫుల్ఫిల్గా పూర్తి చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారేమో బిల్లు కూడా అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది. ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు అమరావతిలో పనులు జరగట్లేదు, అమరావతి చంద్రబాబు ఏటీఎం లాగా మార్చుకున్నాడు, అసలు దోచుకోవడానికే అమరావతి అని చెప్పి మాట్లాడుతున్నాడు చంద్రబాబు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే అమరావతిలో మొత్తం ఏదైనా కానీ లేఅవుట్లో కానీ వేరే రోడ్లు కానీ 360 కిలోమీటర్లు అండి పోస్తుంది. పనులు ఆగమేఘాల మీద జరుగుతున్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి కాబట్టి కొంచెం స్లో అయినాయి. ఇప్పుడు పనులన్నీ చేస్తున్నారు. అన్ని కంపెనీలకి అలాట్మెంట్ అయినాయి. 60,000 కోట్ల రూపాయలు రుణాలు కూడా మంజూరు అయినాయి. పనులన్నీ చేస్తున్నారు. మొన్న 15 బ్యాంకులు కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్లు కూడా శంకుస్థాపనలు చేస్తున్నారు. ఊరగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి గుడ్డగాల్సి మేదేస్తే సరిపోదండి. అమరావతి రావాలా. ఆయన మరి కళ్ళుండి మాట్లాడుతున్నాడు, కళ్ళు లేని కబోదిలాగా మాట్లాడుతున్నాడు. మాకు అర్థం కావట్లా. మాకు పుట్టిన కాడి నుంచి మా ఊర్లో 30 అడుగుల్లో వాటర్ అండి. మాకు అరటి తోటలు కానీ పసుపు కానీ కంద కానీ వాణిజ్య పంటలు కానీ ఏమన్నా బ్రహ్మాండంగా పండించుకుంటున్నాం. నీళ్లు లేవు అన్నాడు. ఇది ఎక్కడ పాపం అండి? నీళ్లు లేకపోవడం ఏంది, కరెంటు లేకపోవడం ఏంది, అసలు పాల ప్రాంతం ఏంది, ఇది ఎక్కడ పాపం? మరి 5 సంవత్సరాలు ఆయన మరి ఈదుకుంటూ వచ్చాడా, మరి పడవల మీద వచ్చాడో మరి ఎట్లాగో మాకేం అర్థం కాదు. మరి ఎట్ట పరిపాలన చేశాడు 5 ఏళ్ళు? మరి సచివాలయాన్ని కానీ అసెంబ్లీ కానీ మరి ఎట్ట జరిగిందో ఏం అర్థం కావట్లా. ఇటువంటి మాటలు మాట్లాడి జనాలని పక్కదో పడటానికి అంత మొంగలు నువ్వు చెప్పావు, నమ్మారు. ఇప్పుడు నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నువ్వు ఇట్లాగే మాట్లాడితే మటుకి అంటేనేమో నువ్వు ఇల్లు కట్టుకోవడానికేమో తాడేపల్లి ప్యాలెస్నేమో 87 సెంట్ల, బెంగళూరు ప్యాలెస్కేమో 30 ఎకరాలా, మరి హైదరాబాద్లోనేమో 1,00,000 అడుగులు పెట్టి ఇల్లు కట్టుకోవటం లోటస్ పాండే. అసలు నీకైతేనేమో అన్నేమో అమరావతికి అయితేనేమో అసలు రాజధాని లేకుండా చేయాలని చెప్పి నీ కుట్రలు కరెక్ట్ కాదు. మన ఇప్పటికే జనాలు ఎగతాలు చేస్తున్నారు. నాయన హైదరాబాద్ పోతే మీకు రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి అవుతుంది. ఉద్యోగాలు రావాలంటే బెంగళూరు, చెన్నైయో, హైదరాబాద్ పోయి మన పిల్లలు వాడుతున్నారు. మన రాజధాని ఇక్కడ ఉంటే కనుక ఐటీ కానీ కాటన్ వ్యాలీ కానీ ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయని చెప్పి ముందు అది తెలుసుకోరా బాబు. ఇటువంటి మాటలు మాట్లాడద్దు. ఇటువంటి మాటలు మాట్లాడితే కనుక మిగిలిన 7 ఊళ్ళు కూడా ల్యాండ్ పూలింగ్ ఎవరైనా ఉద్దేశం మీద నిన్ను భయపడి అనుకున్నా కానీ నీ మాటలు నమ్మే పరిస్థితి లేరు. ల్యాండ్ పూలింగ్కి ఇస్తారు. ఇప్పుడు ఎందుకంటే అక్కడ రైతులు ల్యాండ్ పూలింగ్ పోతే వాళ్ళు నష్టపోతారు. వాళ్ళు నష్టపరచాలని కంకణ కట్టుకున్నావా? ఇప్పుడు రోడ్లు కానీ రైల్వే లైన్లు కానీ ఏదైనా కానీ భూసేకరణ చేస్తే కనుక 30-40 లక్షల కంటే రావు. వాళ్ళకి భూ సమీకరణ ద్వారా అయితే లాభపడతారు. వాళ్ళ భయభ్రాంతులు చేసి ఏదో రంగం చేయాలని కుతంత్రాలు చేస్తున్నావు. నీ ఆటలో సాగవేగా నువ్వు ఇటువంటి మాటలు మానుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి.